ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. అలంపురంలో జోగులాంబ సన్నిధిలో అపూర్వ ఘట్టం జరిగింది. అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠమైన అమ్మవారి ఎదుట శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. తొలుత జోగులాంబ అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. జోగులాంబ అమ్మవారికి ఎదుట శృంగేరి ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి స్వామి వారిచే శ్రీచక్ర మహామేరు యంత్ర ప్రతిష్ఠ జరిగింది. అనంతరం జగద్గురు శ్రీ విధుశేఖర భారతి స్వామివారు అమ్మవారికి పూజలు నిర్వహించి మంగళహారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ వేడుకలు మరో 2 రోజుల పాటు జరుగుతాయని ఆలయ ఈవో తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం 78,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం రద్దీ కాస్త పెరగడంతో టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 6 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. గురువారం స్వామివారికి ప్రత్యేక సేవలు, వీఐపీల బ్రేక్ దర్శనాలు ఉండటంతో టీటీడీ అధికారులు సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ గడ్డి అన్నారం శ్రీ కోదండ రామ్నగర్లోని శ్రీ అలివేలు మంగా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తొలుత వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి శ్రీ విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ చేసి ధ్వజారోహణం చేసి గోపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో తిరువీధి మహోత్సవం ఘనంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేశారు. వేదఘోష, నాదస్వర, మంగళ వాయిద్యాల నడుమ 108 బంగారు సంపెంగలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపర్వమైంది.
క్షేత్రంలోని శ్రీ కాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురు దక్షిణామూర్తికి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేకంగా అభిషేక సేవ చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి శాంతినగర్ కాలనీలోని శ్రీ లలిత కామేశ్వరి దివ్యక్షేత్రంలో వారాహి రాజశ్యామల సహిత దశమహావిద్య దేవతల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగాయి. తొలుత యాగశాలలో విశేష హోమాలు నిర్వహించారు. దేవతామూర్తులకు జలాదివాసాలు కావించారు. ప్రతిష్ఠా కల్పం ప్రకారం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కూర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠ ఉత్తరాధికారి శ్రీ దత్తేశ్వరానంద భారతి స్వామివారిచే విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. అనంతరం శ్రీ దత్తేశ్వరానంద భారతి స్వామివారు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.
ఇక్కడ వచ్చిన భక్తులు కూడా ఎంతో క్రమశిక్షణగా ఎటువంటి మనకి అసౌకర్యం కలిగించకుండా ఈ వేద పండితులందరికీ సహాయం చేస్తూ వారికి నిజంగా మన ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వారంతటి వారే వాలంటీర్ చేస్తూ చాలా క్రమశిక్షణగా ఈ కార్యక్రమాలన్నింటినీ చేయించారు. అలాగే మన పీఠ మేనేజర్ అయిన సెక్రటరీ అయిన మునిపల్లి శ్రీనివాసరావు గారు ఇన్ని రోజులు కూడా కంటి మీద కునుకు లేకుండా నిజంగా చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేశారు. శ్రీ 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 దత్తేశ్వరానంద భారతీ స్వామి వారి దివ్య సమక్షంలో వారి కరకమలములచే హైదరాబాద్ కుక్కట్పల్లి శాంతినగర్లో కొలువై ఉన్న శ్రీ లలితా కామేశ్వరి దివ్యక్షేత్రంలో ఈరోజు శ్రీ వారాహిదేవి, శ్రీ రాజశ్యామలదేవి, దశ మహావిద్య దేవతామూర్తుల ప్రతిష్టాపన మహోత్సవాలు జరుగుతున్నాయి. గత 5 రోజులుగా ప్రతిరోజు యాగ కార్యక్రమాలు, విశేష సంఖ్యలో మహిళలచే కుంకుమార్చనలు, పారాయణలు, అదేవిధంగా భక్తి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా వైభవంగా కన్నుల పండుగగా చూడముచ్చటగా సాగుతున్నాయి. 2 రోజులుగా చిన్నపాటి జల్లులతో వాతావరణం చల్లబడింది. చిరు జల్లుల వరకైతే పర్వాలేదు, కానీ భారీ వర్షాలు పడితే మాత్రం యాత్రకు ఆటంకం కలుగుతుంది. యాత్రికులు మార్గం మధ్యలో ఇబ్బందుల పాలవుతారు. అమర్నాథ్ యాత్రలో 2వ మార్గమైన బాల్తాల్ రూటు కూడా భక్తుల సౌకర్యం కోసం సిద్ధమైంది. యాత్రికులు కూడా మంచు శివలింగం దిశగా పయనమవుతున్నారు. సముద్ర మట్టానికి 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహకు చేరుకునేందుకు భక్తులు తహతహలాడుతున్నారు. బాబా బర్ఫానీ దర్శనం కోసం తపిస్తున్నారు. శుక్రవారం నుంచి 57 రోజుల పాటు మంచు శివలింగం దర్శనయాత్ర కొనసాగుతుంది. చార్ధామ్ యాత్రికులు చిక్కుల్లో పడ్డారు. ఉత్తరాఖండ్లో 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రుద్రప్రయాగ్ను ముంచెత్తాయి. అలకనంద, మందాకిని నదుల సంగమ స్థానంలో ఉన్న రుద్రప్రయాగ్ ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తోంది. భారీ వర్షాలతో అలకనంద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నీటి మట్టం భారీగా పెరిగింది. నది ఒడ్డున ఉన్న ఘాట్లన్నీ మునిగిపోయాయి. ఉత్తరాఖండ్లో పరిస్థితిని సమీక్షిస్తూ ప్రమాదకర ప్రాంతాలపై నిఘా ఉంచారు అధికారులు. రాబోయే 4 రోజుల పాటు ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రికులను అప్రమత్తం చేస్తున్నారు. చార్ధామ్ యాత్రలో అత్యంత పవిత్రమైన బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్లే యాత్రికులకు ప్రధాన కూడలి రుద్రప్రయాగ్. హరిద్వార్ నుంచి రుద్రప్రయాగ్ చేరుకునే భక్తులు ఇక్కడి నుంచే పీపాల్ కోట్ మీదుగా బద్రీనాథ్ క్షేత్రానికి, గుప్తకాశీ మీదుగా కేదార్నాథ్ చేరుకోవాలి. రుద్రప్రయాగ్లోనే పరిస్థితి దారుణంగా ఉండటంతో భారీ వర్షాల నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్రికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.